ఇప్పుడు పోలవరం కొద్దాం. ఈ రోజున పోలవరం డయాఫ్రామ్ నిర్మాణం ఈవేళ నుంచి ప్రారంభిస్తున్నాం అని చెప్పింది గవర్నమెంట్. సరే, ఈ 4 రోజు పేపర్లలో తతంగం చూసాం. ఏంటి ఈ పోలవరం గురించి ఏం మాట్లాడతారు, ఈ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది అంటే, పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నామని ప్రధానమంత్రి మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేశారు. మళ్ళీ దొంగలు ఇద్దరు కలిసిపోయి మళ్ళీ శాంక్షన్లు ఇస్తా ఉన్నారు. ఈయన డయాఫ్రామ్ వాళ్ళు మొదలెట్టేశారు. 4 రోజుల నుంచి జరుగుతున్న తంతు చూస్తూ ఉంటుంటే ఎలా ఉందంటే, ఏ మిక్సర్ వాడాలి నిర్ణయం. పోలవరం డ్యామ్ కట్టడానికి అంటే మన సిమెంట్ వాళ్ళు పాళ్ళు అంటాం. సిమెంట్ పాళ్ళు ఒక సిమెంట్కి 4 ఇసుకేస్తే ఈ పునాది గట్టిగా ఉంటుంది. అలాంటి మిక్సరు అంటే అలా అని కాదు, కానీ అటువంటి మిక్సర్ తయారు చేయాలని విదేశీయులు ఒక మిక్సర్ ఇస్తే, ఈ స్వదేశీయులు ఒక మిక్సర్ ఇస్తే, మెడ్రాస్ ఐఐటి వాళ్ళు మొత్తం మీద దాని గురించి 4 రోజులు పనులు ఆప్ చేసామన్నారు. కానీ అసలు ఇది ఏ విధంగా నిర్మాణం చేద్దామనుకున్నది ప్రజలకు ఏమన్నా చెప్పారా? అసలు ఏ విధంగా నిర్మాణం చేయాలి ప్రాజెక్ట్ని? అసలు మీరు పునాదులు ఎక్కడి నుంచి చేద్దాం అనుకుంటున్నారు? అసలు కింద పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు ఎందుకు కొట్టుకుపోయింది? డయాఫ్రామ్ వాళ్ళు మీ యొక్క అవివేకం, అజ్ఞానం వల్లే కొట్టుకుపోయింది. మీ నెపాన్ని, మీరు చేసిన లోపాన్ని ఇతరుల మీద నెట్టి ఇప్పటి వరకు మీరు టైం గడుపుతూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మీ టైంలో కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఖచ్చితంగా కొట్టుకుపోతుందని తెలిసే జగన్మోహన్ రెడ్డి దాని జోలికి వెళ్ళలేదు. ఎందువల్ల వెళ్ళలేదంటే, మీరు లోపభూయిష్ట నిర్మాణం కట్టారు, చాలా లోపభూయిష్టమైన నిర్మాణం కట్టారు. అసలు ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 2 డయాఫ్రామ్ వాల్స్ కట్టాలి. సరే, 2 డయాఫ్రామ్స్ వాల్ బదులు ఒకటే పెద్ద వైశాల్యం గల డయాఫ్రామ్ కట్టడానికి మీరు పూనుకున్నారు, కట్టారు. కట్టినప్పుడు సగం కట్టేసిన తర్వాత కూలింగ్ ప్లాంట్ తీసుకొచ్చారు. కూలింగ్ సిస్టమ్ అన్నది పునాదులు మొదలెట్టినప్పటి నుంచి వేయాలి. మరి కూలిపోక ఏమవుతుంది అది? ఫస్ట్. సెకండ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెప్పించుకున్నాను. దాని ప్రకారం బోర్హోల్స్ వేసి ఏదో నాకు కథ చెప్పారు, కానీ అసలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్, ఒరిజినల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దాని ప్రకారం పోలవరం యొక్క పునాదులు ఖచ్చితంగా హార్డ్ రాక్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా కింద వరకు వెళ్ళాలి, హార్డ్ రాక్ వరకు. మీరు లాస్ట్ టైం అలా కట్టారా? కట్టలేదు, అందువల్ల కొట్టుకుపోయింది. ఇప్పుడన్నా కట్టడానికి మీరు పూనుకున్నారా? లేదు. ఇప్పుడు కూడా పై నుంచే వేయాలని చూస్తూ ఉన్నారు. ఇది మీరు పోలవరం వల్ల 8 లక్షల 9 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం, 960 మెగావాట్ల విద్యుత్తు, ఇవన్నీ కాదు, మీ జోబులు నిండాలి. ప్రాజెక్ట్ అలాగే. ఎప్పుడు ప్రాజెక్ట్ అండి ఇది? సరే, ఎన్టీ రామారావు గారు మొదలెట్టలేదు. అప్పుడు వడ్డీ వీరభద్రరావు గారు గోదావరిపై బిందుతో నీళ్లు పెట్టుకుని సైకిల్ తొక్కుతా పివి నరసింహరావుకి ఇచ్చిన ప్రాజెక్టు మొదలవ్వలేదు. ప్రాజెక్టు మొదలవ్వకుండా తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు చేయలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు 2004లో, రెండోసారిది.
మొదటిసారి ప్రయత్నాల గురించి కూడా మళ్ళీ చెప్తాను. 2004లో ఆయన మొదలెట్టిన తర్వాత సరే కొంత కాలువల పనులైనవి, ఒరిజినల్ డ్యామ్ నిర్మాణానికి 2 డయాఫ్రాములు డిజైన్ పెట్టారు, దాన్ని మీరు తీసేశారు. మీరు మీ ఇష్టానుసారంగా మీ నవయుగ మీ క్యాస్ట్ కంపెనీకి ఇచ్చుకున్నారు, ఎల్ఎన్టీకి ఇచ్చారు, బావర్కి ఇచ్చారు. మొత్తం మీద కొలాప్స్, మొత్తం కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోవడం ఎవరి మీద ఎందుకు పెడతారు? మీరే. మీ వల్లే పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. మళ్ళీ కట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు లేకుండా. ఇంకొకటి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎందువల్ల అంటే ఇంత కరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నా, ఆమె మెరైన్ జియాలజిస్ట్, ఆమె ఎంఎస్సి మెరైన్ జియాలజీ నేను చేసింది, మెరైన్ జియాలజిస్ట్ నేను. అందువల్ల భూమి అడుగు లోపల ఎన్ని పొరలు ఉంటాయి, ఎన్ని పొరల నుంచి భూమి లోనికి పునాదులు వేయాలన్నది చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులా కాదు, ఇది భయంకరమైన సీపేజ్ ఉంది. ఆ సీపేజ్ని అడ్డుకోవడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, మీరు స్టడీ చేసింది ఏంటి, మీరు అసలు ఆ సీపేజ్ రాకుండా ఏమన్నా మీరు జాగ్రత్తలు తీసుకున్నారంటే ఒక్కదానికి మీరు సమాధానం లేదు. ఈ రోజున పోలవరం అంటే దీన్ని కొలాప్స్ చేసేసి ప్రకృతి వైపరీత్యం వల్ల మళ్ళీ కొలాప్స్ అయ్యింది, మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి. ఇదే కదా మీ సిస్టం. మీకు దీన్ని పూర్తి చేయరు, దీనివల్ల డబ్బుల్ని దండుకోవాలి, మీ జోబులు నిండాలి అన్న తాపత్రయం తప్పితే ఇంకొకటి లేనే లేదు. తర్వాత జియోగ్రాఫికల్, ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఉంటుంది, జియోగ్రాఫికల్ డేటా ఏమన్నా సంపాదించారా? ఈ పోలవరం ఇసుక టన్నెల్ కింద ఒక కొండ ఉంది. ఆ కొండ గురించి ఈరోజు వరకు పబ్లిక్లో మీరు పెట్టారా? పబ్లిక్ చెప్పారా? మీరు ఎక్కడైతే నిర్మాణం చేపట్టదలుచుకున్నారో దాని అడుగులో ఒక కొండ ఉంది. ఆ కొండ జియోలాజికల్ మ్యాప్లో జియోగ్రాఫికల్ మ్యాప్లో మనకు కనపడే పరిస్థితి ఉంది. ముందు నా దగ్గర మ్యాప్ అది, కానీ దాని గురించి చెప్పడం కానీ దాని గురించి మాట్లాడడానికి కానీ లేదు. ఎందువల్లంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ డబ్బులతో ఖర్చు పెట్టి మీరు జోబులు నింపుకోవాలనే ఉద్దేశమే పోలవరంలో. నేను ఇంకా డీటెయిల్గా వెళ్ళాలనుకుంటే నేను కొన్ని విషయాలు కూడా నేను రాసుకుని వచ్చాను. ఇప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం ఒకసారి చూసుకుంటే, పోలవరం కట్టడానికి నిర్మాణ ప్రాంతానికి పైవైపున నదిలో సుమారు 60 మీటర్ల లోతు గల సుడిగుండాలు ఉన్నాయి. బాగా నోట్ చేసుకోండి.